హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది, యూజ్ అవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వసంత నవరాత్రులు మనకి చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి. మార్చి 30 ఉగాది పండగ నుంచి ఏప్రిల్ 7 శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు. ఈ నవరాత్రులనే చైత్ర నవరాత్రులు, లలితా నవరాత్రులు, రామ నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు. వసంత నవరాత్రుల్లో రాముల వారిని, లలితాదేవిని తప్పకుండా పూజించాలి. ఈరోజు ఈ వీడియోలో వసంత నవరాత్రులు చేసేవారు పాటించవలసిన నియమాలు ఏంటి, వసంత నవరాత్రులు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, వసంత నవరాత్రి ఒక సంవత్సరం చేస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం చేయాలా అనే విషయాలను తెలియజేస్తానండి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులండి. వసంత నవరాత్రుల్లో అమ్మవారి పూజను చేయడం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రతి స్త్రీకి కావాల్సింది సౌభాగ్యమే కదండి. వసంత నవరాత్రులు 9 రోజులు కూడా ఆ జగన్మాతని తప్పకుండా పూజించాలి. ఆ అమ్మవారిని పూజించడం వల్ల మృత్యు భయం నుండి, వ్యాధుల నుండి బయటపడతారు. ఈ 9 రోజులు కూడా ఏ అమ్మవారిని పూజించాలి అంటే వసంతకాలంలో శ్రీరాముణ్ణి ఆరాధిస్తారు. ఆ శ్రీరామచంద్రుడు అంటే స్త్రీ రూపంలో ఉన్న లలితాదేవి, శ్రీరామో లలితాంబిక అని అందుకే అంటారు. కాబట్టి ఈ 9 రోజులు కూడా లలితాదేవిని ఆరాధించాలి. మన ఇంట్లో లలితాదేవి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో, దుర్గాదేవి, సరస్వతీదేవి ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని లలితాదేవి అమ్మవారి స్వరూపంగా భావించి వసంత నవరాత్రులు 9 రోజులు కూడా లలితాదేవిని ఆరాధించాలి. వసంత నవరాత్రుల పూజని ఈ సంవత్సరం చేసుకుంటాము అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలని రూల్ ఏం లేదు. మన వీలుని బట్టి, మన స్తోమతను బట్టి మనకు వీలైనప్పుడు ఆ అమ్మవారి పూజను ప్రతి సంవత్సరం కూడా చేసుకోవచ్చు. వసంత నవరాత్రుల్లో అమ్మవారి పూజను ఉదయం అయినా చేసుకోవచ్చండి, సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ఉదయం చేసుకోవాలి అంటే ఉదయం 4 గంటల నుండి 9 గంటల లోపు చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల లోపు అమ్మవారి పూజను చేసుకోవచ్చు. అమ్మవారి పూజను ఉదయం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేయాలండి. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉదయం టిఫిన్ తిని అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయొచ్చు. వసంత నవరాత్రులు పూజా నియమాల్లో ఉపవాస నియమాలంటూ ఏమీ ఉండవండి. మన వీలును బట్టి ఒంటిపూట ఉపవాసం ఉండవచ్చు. వసంత నవరాత్రుల్లో అఖండ దీపం పెడితే చాలా మంచిది. ప్రతిరోజు అఖండ దీపం పెడితే తలస్నానం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, కొండ ఎక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన స్తోమతను బట్టి మనకు వీలైతే జాగ్రత్తగా చూసుకుంటాం అనుకుంటే అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చండి. మనకు వీలు లేకపోతే అమ్మవారి ఫోటో ముందైనా మనం పూజ చేసుకోవచ్చు. అఖండ దీపం పెట్టుకోకుండా కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. గర్భిణీ స్త్రీలు 7 నెలలు నిండిన తర్వాత వసంత నవరాత్రుల పూజను చేయకూడదండి. అమ్మవారిని మనసులో ప్రార్థించుకుంటూ అమ్మవారి మంత్రాలను చదువుకోవచ్చు. వసంత నవరాత్రిలో కలశం పెట్టుకుంటే చాలా మంచిది. కలశం పెట్టుకోకుండా కూడా అమ్మవారి ముందు నార్మల్గా పూజ చేసుకోవచ్చండి. ఈ పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. అమ్మవారి పీటని ఏర్పాటు చేసుకొని 9 రోజులు కూడా కలశంని కదపకుండా 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పీఠంని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటాం మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా ఏదైనా ఒక రోజు ఊరు వెళ్ళాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళొచ్చండి. వెళ్ళిన చోట కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు. లేదా మీరు వెళ్ళిన దగ్గర అమ్మవారికి మీరు పూజ చేసుకునే టైంలో అమ్మవారిని పూజ చేసుకొని నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా పూజను ప్రారంభించవచ్చు. వసంత నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకునే మధ్యలో అడ్డంకులు వస్తే మనం బయట ఉండి భర్తతో పూజ చేయించవచ్చండి. అమ్మవారి గదిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఎవరిని అంటుకోకుండా దూరంగా సపరేట్ గదిలో ఉండి భర్తతో పూజ చేయించవచ్చు. అమ్మవారికి ఆ టైంలో దీపం పెట్టి ప్రసాదం పెట్టొచ్చండి.
మనం మాత్రం సపరేట్గా ఉండాలి. ఇంట్లో ఎవరికి అడ్డంకు వచ్చినా వారు మాత్రం సపరేట్గానే ఉండాలండి. అమ్మవారి పీఠాన్ని నవరాత్రుల మధ్యలో కదపకూడదు. ప్రారంభిస్తే 9 రోజులు కూడా కంటిన్యూగా చేయాలండి. 9వ రోజు సాయంత్రం మాత్రమే అమ్మవారి పీటను కదపాలి. వసంత నవరాత్రులు 9 రోజులు కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. నాన్ వెజ్ తినకూడదు, ఇంట్లో వండకూడదు. ఉల్లి వెల్లుల్లి వాడకపోవడమే మంచిది. బ్రహ్మచర్యం పాటించాలి. వీలైతే నేల మీదే పడుకోవాలండి. వసంత నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ఎరుపు రంగు గాజులతో పూజ చేస్తే చాలా మంచిది. కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. 9వ రోజు మాత్రం అమ్మవారికి ఎరుపు రంగు గాజులు చీర సమర్పించి నమస్కారం చేసుకోవాలండి. 9వ రోజు అంటే శ్రీరామనవమి రోజు సాయంత్రం అమ్మవారి పీఠాన్ని కలపచ్చు. వసంత నవరాత్రుల్లో కుమారి పూజ చేసుకునేటప్పుడు 2 సంవత్సరాల పాప నుండి 9 సంవత్సరాల పాప వరకు పూజ చేయొచ్చండి. ఆడపిల్ల అంటే అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. బయట పిల్లలు ఎవరూ లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకైనా పూజ చేయొచ్చండి. వసంత నవరాత్రులు పూజను స్టార్ట్ చేసినప్పుడు మనం పసుపు గణపతిని చేసుకుంటాం కదండి. ప్రతిరోజు కూడా పసుపు గణపతిని చేసుకోకూడదు. మొదటి రోజు చేసిన పసుపు గణపతికి ప్రతిరోజు 2-3 చుక్కలు వాటర్ వేస్తే పసుపు ఎండిపోకుండా ఉంటుంది. వసంత నవరాత్రులు 9వ రోజు అంటే శ్రీరామనవమి రోజు అమ్మవారికి చీర గాజులు సమర్పించాలి. ప్రసాదం కూడా 3, 5, 11 రకాల ప్రసాదాలను పెట్టవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టిన చీరను గాజులను ముత్తైదులకైనా ఇవ్వచ్చండి. లేదా మీరైనా ఆ చీరను కట్టుకోవచ్చు. కలశం పెట్టుకుంటే కలశంలోని కొబ్బరికాయలను నీళ్ళల్లో అయినా కలపచ్చు, లేదా ప్రసాదంగా అయినా స్వీకరించవచ్చు. వసంత నవరాత్రులు 9 రోజులు కూడా లలితాదేవిని ఆరాధించాలి. లలితాదేవి అమ్మవారి పారాయణం చేయాలి. ప్రతిరోజు అమ్మవారికి పంచామృతాలను నైవేద్యంగా సమర్పించాలి. పంచామృతాలు అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పటిక బెల్లం. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు తెల్ల పటిక బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించాలి. వసంత నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనం కాళ్ళకి పసుపు రాసుకొని, నుదుటిన బొట్టు పెట్టుకొని, గంధం పెట్టుకొని, జడలో ఒక పువ్వు పెట్టుకొని అమ్మవారి పూజను చేసుకోవాలి. మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి పసుపు కుంకుమ తాంబూలం ఇస్తే చాలా మంచిది. వసంత నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. తెలుసుకున్నారు కదండి వసంత నవరాత్రులు చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి, వసంత నవరాత్రుల్లో ఏ దేవుణ్ణి పూజించాలి, నవరాత్రుల్లో ఆడవారికి అడ్డంకి వస్తే ఏం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.